కరివేపాకు కారం పొడి చేసుకోవడం చాలా ఈజీ. మన ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. కరివేపాకులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. కరివేపాకు మనం డైలీ తీసుకోవడం వల్ల మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. సో మనం డైలీ కర్రీస్లో ఇలా యాడ్ చేసుకోవడం కన్నా ఇలా కరివేపాకు పొడి చేసుకొని మనం ఒక ముద్ద అన్నంలోకి ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిది. సో ప్రాసెస్ చెప్పేస్తాను, మీరు వీడియో సేవ్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. 2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర, చిటికెడు పసుపు, అది కూడా ఫ్రై అయిన తర్వాత మీకు కారానికి తగినట్టు 10 నుంచి 15 ఎండుమిర్చి, అవన్నీ ఫ్రై అయిన తర్వాత 2 కప్పుల కరివేపాకు లైట్గా ఫ్రై చేసుకోండి. కరివేపాకు లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత పౌడర్ చేసుకోండి. కరివేపాకు కారం పొడి అయితే రెడీ అయిపోయినట్టే. ఈ పొడిని మీరు రైస్లో తినకపోతే ఇడ్లీ, దోశ, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. సో మన హెయిర్కి, మన స్కిన్కి కూడా చాలా మంచిది. ఐరన్ లెవెల్స్ ఎవరికైనా తక్కువ ఉంటే డైలీ 1 టేబుల్ స్పూన్ ఈ పొడి తీసుకోవడం వల్ల బ్లడ్ లెవెల్స్ అనేవి కూడా పెరుగుతాయంట. ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే కూడా ఈ కరివేపాకు కారం పొడి చాలా హెల్ప్ అవుతుంది. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేసేయండి. ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.